శివాలయాలకి ఎదురుగా ఇల్లు ఉండకూడదు. వైష్ణవాలయాలకి వెనక వైపు ఇల్లు ఉండకూడదు. అమ్మవారి టెంపుల్స్కి ఈ గుడి గోపురాల నీడలు ఇంటి మీద పడకూడదు అనేది వాస్తు శాస్త్రంలో నియమం ఉంది. అన్నిటికీ నివారణలు ఉండవు. నివారణల కోసం చూసే బదులు అక్కడి నుంచి తప్పించుకోవటమే మంచిది. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు వాస్తు విద్వాన్ సాయిశ్రీ పండరీనాథ్ దంతూరి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సాయిరామ్. సార్, అమ్మవారి గుడి నీడ అంటే చాలా మందికి అనుమానాలు ఉంటాయన్నమాట. గోపురం నీడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం ఇల్లు కట్టుకోకూడదు అని చెప్పి, దాని గురించి ఒకసారి వివరిస్తారా సార్? అమ్మవారి గుడి అనే కాదు, ఏ గుడి అయినా సరే మనకి సాధారణంగా 3 రకాల గుడులు ఉంటాయి: వైష్ణవం, శైవం, శాక్తేయం. వైష్ణవం అంటే విష్ణుమూర్తికి సంబంధించిన గుడులు ఏవైనా సరే, అలాగే శైవం అంటే శివారాధనకు సంబంధించిన టెంపుల్స్ ఏవైనా సరే, శాక్తేయం అంటే అమ్మవారి గుడులు ఎక్కడైనా సరే. ఈ గుడి గోపురాల నీడలు ఇంటి మీద పడకూడదు అనేది వాస్తు శాస్త్రంలో నియమం ఉంది. అయితే చాలామందికి తెలియదు, గోపురాలు సూర్యోదయం సమయంలో చాలా దూరం విస్తరిస్తాయి, మళ్ళీ సూర్యాస్తమయం సమయంలో కూడా చాలా దూరం విస్తరిస్తాయి. మరి అంత దూరం వరకు ఇల్లు కట్టుకోకుండా ఉండాలా అన్నది ఏమిటంటే, శివాలయాలకి ఎదురుగా ఇల్లు ఉండకూడదు, ఒక 100 గజాలు దాదాపు. అలాగే వైష్ణవాలయాలకి వెనక వైపు ఇల్లు ఉండకూడదు, దాదాపు 100 గజాల దూరం వెనక వైపు. శాక్తేయం అమ్మవారి టెంపుల్స్కి పార్శ్వంలో ఇల్లు ఉండకూడదు, అంటే ఇరుపక్కల ఉండకూడదు అన్నమాట. ఇది నియమం. పోనీ ఇంకా గుడి గోపురాలకు సంబంధించినంత వరకు అంటే, ఇప్పుడు ఏ రకమైన గుడి అయినా కూడా దానికి గాలి గోపురాలు ఉంటాయి. ప్రధాన టెంపుల్ ఏదైతే ఉంటుందో గర్భగుడి, దానిపైన గోపురం ఉంటుంది, ఒక ధ్వజస్తంభం ఉంటుంది. సో ఈ గోపురాల నీడలు, ధ్వజస్తంభం నీడలు ఎక్కడెక్కడో ఒక ఇంటి మీద పడకూడదు. అయితే సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఇటువంటి సమయాలలో నీడలు పొడుగ్గా ఉంటాయి కాబట్టి అంత దూరం ఇల్లు కట్టుకోకూడదా అంటే అట్లా ఏమీ లేదు. దానికి సమయ నిబంధన పెట్టారు. ఈ సమయం నుండి ఈ సమయం వరకు ఈ నీడలు పడకూడదు. సాధారణంగా ఈ నీడలను ఏంటంటే, సూర్యోదయం సమయంలో గోపురం యొక్క నీడలు కానీ, చెట్లు కానీ ఏవైనా సరే వాటి నీడలు పడమరికి పడతాయి. సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు పడమరన అస్తమిస్తాడు కాబట్టి ఈ నీడలన్నీ తూర్పుకు పడతాయి. అయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ నీడల యొక్క దోషాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ గుడి గోపురాల నీడలు, ధ్వజస్తంభం నీడలు ఇళ్ల మీద పడకూడదు. అప్పుడు కురసగా ఉంటాయి నీడలు, పొడుగ్గా ఉండవు. ఈ నియమం పాటించి వాళ్ళు ఇల్లు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నీడలు పడటం అనేది దోషం కిందకే లెక్క. శాస్త్రం అదే చెప్తా ఉంది. ఇల్లు కొనుక్కునేటప్పుడే చూసుకొని ఇట్లాంటివి నీడలు పడకుండా ఉండే స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు. ఇక కొన్ని ఉంటాయి. అదే టెంపుల్ లోపల విశాలమైన ప్రాంగణం ఉంటుంది, మధ్యలో టెంపుల్, గర్భగుడి, అర్ధగుడి, మండపం ఇవన్నీ ఉంటాయి. ఆ టెంపుల్లోనే అర్చకులు వీళ్ళు ఉండటానికి కొన్ని క్వార్టర్స్ ఇస్తారు, ఇల్లులు. అది దోషం కిందకి రాదు. అది భాగం, టెంపుల్ యొక్క భాగం. అందులో నీళ్ళలు పడితే అది దోషం కిందకి రాదు. కాబట్టి ఇట్లాంటివి ఇంకా అనేక ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కానీ స్థూలంగా బేసిక్గా ఏంటంటే పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నీడలు పడకూడదు అంతే. అయితే ఒకవేళ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి, అంటే ఇల్లు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏమైనా నివారణ ఏమైనా ఉంటుందా వాళ్ళకి? అన్నిటికీ నివారణలు ఉండవు. కొన్ని నివారణల కోసం చూసే బదులు అక్కడి నుంచి తప్పించుకోవటమే మంచిది. ఏముంది, ఒక యంత్రస్థాపన ఇది చేసుకోండి అని ఎవరైనా చెప్తారు, కానీ అది అన్నిటికీ కుదరదు. ఇటువంటి వాటికి టెంపుల్స్ యొక్క నీడలకి వీటికి కుదరదు. అందుకే మనకి ఇదివరకు ఎట్లా ఉండేదంటే, మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ చూడండి, మనకి అరుణాచలం కానీ, చిదంబరేశ్వరం కానీ, శ్రీశైలం కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్లో విశాలమైన ప్రాంగణాలు ఉంటాయి. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో కాంపౌండ్ గోడలు ఉండి మధ్యలో టెంపుల్ ఉంటాయి. సో ఆ నీడ అక్కడక్కడే పడుతుంది. పక్కన ఇళ్ల మీద, ఎదురుగా ఇళ్ల మీద ఆ నీడలు పడవు.
నిర్మాణం అంటే ఆగమ వాస్తు నియమాల ప్రకారం నిర్మాణం చేసినట్లయితే అంత విశాలమైన స్థలంలో మనం టెంపుల్ నిర్మాణం చేస్తాము. అటువంటప్పుడు ఈ ఇరుగు పొరుగున నివసించే వాళ్ళకి ఈ దోషాలు అంటే అవకాశమే ఉండదు. కానీ స్థలం తగ్గిపోతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ కట్టేస్తున్నారు, అటుపక్కన ఇటుపక్కన నీడలు పడుతున్నాయి. ఇంకా పెద్ద పెద్ద గోపురాలు కట్టి చూపెట్టుకోవటము, దీని వలన కూడా అంత స్థలం ఉండకపోయినా గోపురం యొక్క హైట్ ఎక్కువ ఉండటం వలన ఇరుగు పొరుగున నివసించే గృహాల మీద పడే అవకాశం ఉంటుంది. కానీ ఆగమ వాస్తు నియమాల ప్రకారం సరిగ్గా మనం నిర్మాణం చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరి గురించి కూడా ఆలోచించాలా. అంత విశాలమైన ప్రాంగణం తీసుకొని అక్కడ నియమం ప్రకారం మనం ఆలయ నిర్మాణం చేస్తే ఆగమ వాస్తు నియమాల ప్రకారం ఎవరికీ ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలు గురు. సాయి.